నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. జిల్లా కలెక్టర్. నిర్మల్లో ఘనంగా జగన్నాథ రథయాత్ర, వందల సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వన మహోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి గ్రామ పంచాయతీలో శనివారం జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొని సామూహికంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, మొక్కలు నాటడమే కాకపోతే పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. మొక్కల సంరక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నిర్మల్ పట్టణంలోని దివ్యానగర్ పార్కులో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కారులో పాఠశాల విద్యార్థులు, మహిళలు, కాలనీవాసులతో కలిసి కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం భాగ్యనగర్, శాంతినగర్ ప్రాంతంలోని పార్కులను కలెక్టర్ సందర్శించారు. ఈ కారులో డిఓ రామారావు, బైన్స మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్, వెప్మాపీడి సుభాష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వచ్ఛత, పచ్చదనం, ఆరోగ్యంపై మంత్రి సీడక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్లో శానిటేషన్, మిషన్ భగీరథ, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నివారణ వంటి కీలక అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథను మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి గ్రామంలో శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ భక్తజన సంతరం శరణుఘోషతో శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగింది. నిర్మల్ జిల్లా కేంద్రం గాంధీ చౌక్లోని హరికృష్ణ మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నుంచి ఈ రథోత్సవంలో వందలాది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోట ఆలయంలో కృష్ణభవన్కు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారి ఉత్సవాలు నిలిపి బాజా భజంత్రీల మధ్య స్వామివారు ఊగింపు చేపట్టారు. ఈ రథయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగా పలువురు మహిళలు ఆయా ఖాళీల వద్ద మంగళారతులతో స్వాగతం పలికి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే అంటూ భక్తులు భక్తితో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయాలు సోమోటు చేసుకోకుండా నిర్మల్ పట్టణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హరే 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 రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్, జయ బలదేవా జయ సుభద్రా, జయ బలదేవ. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలువ లక్ష్మీనరసింహ ఆలయాన్ని బైన్సా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి పూలమాల శాలుతో సత్కరించారు. ఆషాఢమాస ఏకాదశి పురస్కరించుకుని కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వర్షాకాలం సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, పిల్లబాబులు చల్లంగా చూడాలని నరసింహ వేడుకున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చౌదరి శ్రీనివాస్, ఈవో భూమయ్య, చైర్మన్ మహేందర్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకోవడం నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా రోజుల నుంచి ప్రశస్తమైంది. ఆషాఢ మాసం పర్వదినాన ఈరోజు దశమి సందర్భంగా ఎవరైతే ఏకాదశి ఫాస్టింగ్స్ ఉంటాయో వాళ్ళు మొక్కులు చెల్లించడానికి రావడం జరిగింది. మాకు స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంది. యాజమాన్యం మాకు మంచి స్వాగతం తీసుకున్నారు అండ్ వెరీ వెల్ అండ్ వారి సపోర్ట్ అనేది చాలా బాగుంది. ఇలాగే ఈ ఆలయానికి సంబంధించి మంచి డెవలప్మెంట్ చేయాలని. నిర్మల్ జిల్లా కేంద్రంలో బాగులవాడ శిశు మందిర్ పాఠశాలలో నూతన ప్రబంధకాన్ని కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాల ప్రతి శిశు మందిర్ ద్వారా సంఘ శతాబ్ది, రాబో విద్యాభారతి అమృతోత్సవాలు, కార్యవిస్తరణ, సేవా కార్యక్రమం నుంచి ప్రబంధకాన్ని, పరివిభజన తదితర అంశాలపై విద్యాభారతి విభాగదారులు మార్గదర్శనం చేశారు. అనంతరం నిర్మల్ పట్టణంలో పూర్వ విద్యార్థి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మ్యాన్ పవర్ అండ్ అవుట్ సోర్సింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు, శిశు మందిర్ ఆచార్యులు పాల్గొన్నారు. ఇతరులకు హాని చేసేటువంటిది అది శ్రేష్ట కార్యం కాదు. కాబట్టి నీకు మళ్ళీ ఇట్లాంటి జన్మ రావాలి అంటే ఇట్లాంటి శ్రేష్ట కార్యం చేసుకో అని చెప్తారు. మన హిందూ ధర్మం కూడా అదే చెప్తూ ఉంటుంది. కాబట్టి యజ్ఞమయమైనటువంటి జీవితం ఉండాలి. షోడశ సంస్కారాల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. అందుకే కార్యపద్ధతి యొక్క బలం. సో ఆ కార్యపద్ధతి ఏంటి అనేది మనం తెలుసుకొని దాన్ని అదే పనిలో అనుసరించాలి. మన వ్యక్తిగత ఎజెండాలు ఉండవు ఇందులో. ఆర్గనైజేషన్ ఎజెండానే మన ఎజెండా. కాబట్టి వ్యక్తి నిష్ట కాదు, తత్వనిష్ట, ధ్యేయ నిష్ట. రెండో విషయం ఏంటంటే మనది అధికారం కాదు, పదవులు కాదు, మన అన్ని కూడా బాధ్యతలు. కార్యపద్ధతి యొక్క బలం. సో ఆ కార్యపద్ధతి ఏంటి అనేది మనం తెలుసుకొని దాన్ని అదే పనిలో అనుసరించాలి. మన వ్యక్తిగత ఎజెండాలు ఉండవు ఇందులో. ఆర్గనైజేషన్ ఎజెండానే మన ఎజెండా. కాబట్టి వ్యక్తి నిష్ట కాదు, తత్వనిష్ట, ధ్యేయ నిష్ట. నిర్మల్ మండలం చిట్యాల్ సోన్ గ్రామాల్లో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంఆర్పీఎస్ నిర్మల్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ రేణిగుంట్ల సాగర్ మాదిగా పాల్గొని భూమి పూజ చేశారు. మాజీ ఎంపీ దౌలంబి మౌలానా, ఉప సర్పంచ్ చిన్నయ్య, మండల ఇన్ఛార్జ్ లక్ష్మణ్, నాయకులు బాపు, ముత్తన్న, అల్లూరు శ్రీనివాస్, సాయన్న, లక్ష్మణ్ పాల్గొన్నారు. పోరాడి మాదిగ రిజర్వేషన్ స్థాపించిన 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్న శుభ సందర్భంలో 31 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈ సందర్భాన్ని ప్రతి పల్లెన మాదిగ జెండా ఆవిష్కరించి మాదిగ పల్లెల్లో ప్రతి ఒక్కరు ఒక పండుగ వాతావరణం నెలకొని జూలై 7వ తారీఖు నాడు ఈ జెండా కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సిపిఐ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి విలాస్ పిలుపునిచ్చారు.
ఈ మేరకు నిర్మల్లో కరపత్రాలు విడుదల చేశారు. నిర్మల్ జిల్లాలో సిపిఐ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రజాస్వామ్య లౌకిక సోషలిస్ట్ పార్టీ అయిన సిపిఐ ప్రజల అవసరాలను ఖచ్చితంగా తీరుస్తుందన్నారు. ఈ నెల 6వ తేదీన గాంధీ పార్క్ నుండి అంబేద్కర్ విగ్రహం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు 11 గంటలకు గాంధీ పార్క్ నుండి ర్యాలీ ఉంటుంది. అంబేద్కర్ స్టాచ్యూ వరకు, తర్వాత పెన్షనర్ భవన్ దాకా ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీ తదనంతరం మహాసభ అనేది ప్రారంభమవుతుంది. ఈ మహాసభకు పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ సభ్యులు, ప్రతినిధులు వీళ్ళందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుతూ, ఈ మహాసభకు కామ్రేడ్ పూనంనేని సాంబశివరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా సభ్యులు ఫ్లోర్ లీడర్ అయినటువంటి వారు రావడం జరుగుతుంది ముఖ్య అతిథిగా. అదేవిధంగా చాడా వెంకటరెడ్డి గారు, మాజీ శాసనసభ సభ్యులు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వారు కూడా హాజరవుతుండ్రు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కామ్రేడ్ కల్వేన్ శంకర్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హాజరవుతున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని 6వ తారీఖు జరగబోయే సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతం చేయడానికి అందరూ సిద్ధం కావాలి. ముఖ్యంగా ఈ మహాసభల్లో మన కార్మికులై కానీ, ప్రజలై కానీ ఇతర సమస్యలన్నీ చర్చకు వస్తాయి. విస్తృతంగా చర్చించి ఆ సమస్యల మీద ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దాని మీద చర్చలు జరుగుతాయి. కాబట్టి అందరూ ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని. అఖండరాం జోయోయతి పాదయాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న వాహనంలో జ్యోతిని తీసుకొస్తున్న సాధువు రామ్ సోనికి నిర్మల్లో అయ్యప్ప స్వామి భక్తులు ఘన స్వాగతం పలికారు. నిర్మల్ అయ్యప్ప సేవ సభ్యులు ఆయనకు సన్మానించి పర్యటన చేశారు. సనాతన ధర్మం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవ సంస్థ సభ్యులు బద్రి శ్రీనివాస్, సాదమానంద్, పూజారి జనార్దన్, జాప ప్రకాష్, అడప నవీన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కుబీర్ మండలం చాత గ్రామానికి చెందిన నిఖితా సంజయ్ దంపతులకు 9 నెలలు నిండక ముందే 6 నెలల 10 రోజుల పాప పుట్టింది. బైన్సా వైద్యులు నెలలకు నిండకుండా పుట్టిన పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. ఆ నోట ఈ నోట నిర్మల్ ఎస్వీఆర్ డాక్టర్ సంతోష్ ఆసుపత్రి గురించి తెలుసుకుని నిర్మల్లో చేర్పించారు. ఆ దంపతులు చాలా జాగ్రత్తగా పాపను పరీక్షించిన వైద్యులు డాక్టర్ సంతోష్ రాజ్ 70 రోజులు ఉంచుకొని అనునిత్యం వైద్య సేవలు చేస్తూ కాపాడి డిశ్చార్జ్ చేశారు. పాపను కాపాడిన డాక్టర్కు పాప తల్లిదండ్రులు కృతజ్ఞత తెలిపారు. ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఫ్రెండ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది. ఆనందంతో నేర్చుతున్నారు. అనుకున్నాము కుబీర్ మండలానికి చాత గ్రామానికి చెందిన నిఖిత మరియు సంజయ్ దంపతులకి అనివార్య కారణాల వల్ల 6 నెలల 10 రోజులకే పాప జన్మించింది. చాలా తక్కువ బరువు 950 గ్రాములు, అంటే కిలో కంటే తక్కువ బరువు దమ్ముతో విపత్కర పరిస్థితుల్లో మన ఎస్వీఆర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వచ్చింది. 2 నెలలు ఎన్ఐసిలో ఉంచుకొని చికిత్స చేయడం జరిగింది. మొదట నిర్బుద్ధితులకు తెలుసుకోవడానికి చికిత్స చేయడం జరిగింది. ఇందులో భాగంగా సర్ఫాక్టెంట్ అనే మందుతో వెంటిలేటర్ సహాయంతో చేసినాము. ఊపిరితిత్తులు తెలుసుకున్న తర్వాత పాపకి ఇన్ఫెక్షన్ మరియు బరువు పెరగడానికి, పాలు జీర్ణం కావడానికి తదితర ప్రాబ్లమ్స్కి చికిత్స చేసినాము. ఇవన్నీ చికిత్స చేసినాక కంగారు మదర్కి పెట్టి పాప బరువు పెరగడానికి దోహదం చేసినాము. ఈ పాపకి కన్ను చూపు కొరకు ఆర్ఓపి స్క్రీనింగ్ మరియు హియరింగ్ అసెస్మెంట్ కూడా చేసినాము. అవి కూడా నార్మల్ ఉన్నాయి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా పాపను డిశ్చార్జ్ ఇంత మంచి పరిస్థితిలో కిలోన్నర పాపను చేసి డిశ్చార్జ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మాపై నమ్మకం ఉంచి వచ్చినందుకు తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. 6 నెలల 15 రోజులకు అనివార్య కారణాల వల్ల నొప్పులు రావడం వల్ల ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నార్మల్ డెలివరీ అయ్యి పాప
950 గ్రాములు జన్మించడం జరిగింది. అయితే డాక్టర్ గారి సూచనల మేరకు పక్కకి ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు ఈ పాప క్రిటికల్ ఉండడం వలన మీరు ఎంత తొందర అయితే అంత తొందరగా మీ పక్కకున్న పెద్ద ఆసుపత్రిలో నిర్మల్ లేదా నిజామాబాద్ తీసుకెళ్లాలని చెప్పేసరికి మేము సడన్గా మాకు ఉన్న టైంలో నిర్మల్కి తీసుకెళ్ళాము. అక్కడ ఒక 2-3 ఆసుపత్రులు తిరిగేసరికి ఈ పాప బరువు తక్కువ ఉండడం వలన మేమేం చేయలేము అని మాకు చేతులు ఎత్తేస్తే మాకు తెలిసిన అంబులెన్స్ డ్రైవర్ తోటి మేము పక్కకే సంతోష్ హాస్పిటల్కి వచ్చినాము. అక్కడ కూడా మాకు మేడం సార్ ఒక ½ గంట పరీక్షించి మా ప్రయత్నం మేము చేస్తామని పాపని తీసుకెళ్లడం జరిగింది. సుమారు 70 రోజులకి పాపని మాకు 950 గ్రాములు ఉన్న పాపని 1 కిలోన్నర వరకు చేసి సంతోషంగా ఇప్పుడు 70 రోజుల తర్వాత మేము డిశ్చార్జ్ అవుతున్నాము. సంతోష్ రాజ్ సార్ డాక్టర్ గారికి మరియు NICU మిత్ర బృందానికి అందరికీ నా ధన్యవాదాలు. మేము అనుకోలేము అసలు ఇలా అవుతుందనుకొని, అయినా సార్ మా సార్ పైన నమ్మకంతో SVR హాస్పిటల్కి వచ్చి ఇంత సంతోషంగా ఇప్పుడు పాపను 1 కిలోన్నర చేసుకొని వెళ్తున్నాము. ధన్యవాదాలు. జిల్లా కేంద్రంలోని పురాతనమైన దేవరగొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిలో శనివారం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారు ఉత్సవ విగ్రహాన్ని పల్లకులో ప్రదర్శించి మాడవీధులోకి నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా గోవిందనామస్తో మారుమోగింది. భక్తులకు తీర్థప్రసాదం చేశారు. ఈ కార్యంలో ఆలయ కొంటారు శ్రీనివాస్, పూజారి నవీన్, ధర్మకర్తలు పాల్గొన్నారు. జూలై 9న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని TUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజన్ అన్నారు. సాంఘిలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26,000 చెల్లించాలని, పెన్షన్ 9,000 డిమాండ్ చేశారు. అక్బర్, మధుకర్, భూమేష్, రేణుక, గురుచరణ్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మె ఉన్నది. ఆ సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని చెప్పేసి కార్మిక వర్గానికి ముందుగా విజ్ఞప్తి. కుటుంబం బ్రతకాలంటే కనీస వేతనం 26,000 ఉండాలని ప్రభుత్వం నియమించిన వేతనాల కమిటీ ప్రకటించింది. కానీ దేశంలో సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కేవలం 10-12 వేల రూపాయలు మాత్రమే వస్తుంది. దీనివల్ల ఏమాత్రం సరిపోవడం లేదు, కుటుంబం గడవడం లేదని కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. జిల్లా కలెక్టర్. నిర్మల్లో ఘనంగా జగన్నాథ రథయాత్ర, వందల సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.